యాదాద్రి భువనగిరిలో ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు గ్రామంలో ఎవరికీ రాలేదని నిలదీశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. కార్యక్రమం శంకుస్థాపన కావడం జరిగింది. దీంట్లో భాగంగా 2014 నుండి ఇప్పటి వరకు భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పరిస్థితి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి గారి. అదే సిరిసిల్ల, గజ్వేలో, సిద్దిపేటలా ఇలా ఇస్తున్నారు. మా భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎందుకు ఇవ్వడం, అదే విధంగా అనంతరం గ్రామంలో కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇందిరా మిల్లులు కనీసం కార్యక్రమం శంకుస్థాపన కావడం జరిగింది. దీంట్లో భాగంగా 2014 నుండి ఇప్పటి వరకు భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పరిస్థితి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి గారి. అదే సిరిసిల్ల, గజ్వేలో, సిద్దిపేటలా ఇలా ఇస్తున్నారు.